అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ మురళి వాళ్ళ అమ్మ. రచన రంగనాయకమ్మ గారు. మరి కథలోకి వెళ్దామా? ఫోను చీకట్నే గోలగోలగా. అబ్బా, మళ్ళీ తెల్లారటం. దాని దగ్గరే వేళ్లాడాలి మనం. ఆ వేళ్లాడే మనిషి ఇంట్లో లేనేలేడుగా. ఇంకా ఎవరి కోసం? కాసేపు ఆగింది. మళ్ళీ మొదలు. రజని చూడరాదు, మురళీనేమో చూడు తొందరగా. చూస్తున్నాను అత్తయ్య. ఆగింది ఫోను. రజని వంటింట్లోకి రాగానే రుక్మిణి అడిగింది, ఎవరు ఇంత పొద్దున్నే? మురళీయేనా? కాదు, శ్రీలత, గోవా నుంచి. మురళి మాట్లాడలేదా? ఆ అమ్మాయే మాట్లాడింది. ఆ అమ్మాయికి నీతో ఏం పని? ఏం మాట్లాడింది అంటూ అత్తగారు ఆశ్చర్యపడుతూ చూసింది. రజని కొంచెం తటపటాయించి, హోటల్ నుంచే చేసింది. సముద్రపొడ్డుకి బయలుదేరుతున్నారట. ఇప్పుడే బయలుదేరుతున్నాము. భలే ఎంజాయ్ చేస్తున్నావులే రజని, నువ్వు ఉంటే చాలా బాగుండేదే అంది. రజని పాఠం అప్పచెప్పినట్టుగా అప్పచెప్పింది. రుక్మిణి మళ్ళీ ఆశ్చర్యపోతూ, మురళి లేడా అక్కడ అని రెట్టించి అడిగింది. పక్కనే ఉన్నట్టున్నాడు. ఏం మురళి అని పక్కన ఎవరితోటో మాట్లాడినట్టే అనిపించింది. ఈ ఉందిలే మాట్లాడటానికి అనుకున్నాడేమో. అదేం మాట, వెళ్ళి 2 రోజులైంది. ఇంట్లో ఎలా ఉన్నారో కొంచెం అడగద్దు అంటూ రుక్మిణి మొహం చిట్లించింది. మళ్ళీ ఫోను. రజని గబగబా వెళ్ళింది. ఈసారి మురళే. ఏం లేదు, ఇందాక లత గమ్మున పెట్టేసింది. ఏం చేస్తున్నారు? అమ్మ ఏం చేస్తోంది? ఇప్పుడే లేచాం. అత్తయ్య వంటింట్లో ఉన్నారు. పిలవనా? వద్దులే కానీ, జ్వరం తగ్గిందా నీకు? రజని నవ్వింది. అదేం జ్వరం, ఏదో కొంచెం వచ్చింది, ఎప్పుడో తగ్గింది. నువ్వు కూడా వస్తే బాగుండేది రజని. అస్తమాను వెళ్తూనే ఉంటావుగా, ఇంకెప్పుడైనా వస్తానులే. మళ్ళీ వచ్చే నెలలోనే రావాలి, కానీ అప్పుడంతా డైరెక్టర్లతో మీటింగులు అది బిజీగా ఉంటుంది. ఇప్పుడు చాలా లేజర్గా ఉన్నాం. సరేలే, ఇప్పుడు ఏం చేస్తాం, అంతేగా. పెట్టేనా? ఎప్పుడు వస్తున్నావు? ఓ మర్చిపోయాను, రేపు రాత్రికే వస్తున్నాను. 10 దాటుతుందేమో. అన్నట్టు నిన్న నీకు ఒక చీర సెలెక్ట్ చేసింది లత. ఎందుకు? ఇప్పటికే బోలెడున్నాయి. వద్దు. కొనేశాక ఏం చేయాలి? లతకిచ్చేనా? నీ ఇష్టం. సరదా కన్నా లేదు. మరి పెట్టేనా? సరే. కొంచెం నవ్వు మొహంతో వంటింట్లోకి వెళ్ళింది రజని. మురళి చేశాడత్తయ్య. అదే అనుకున్నాలే, ఇప్పటికి తెలివి వచ్చిందేమో. ఏమన్నాడు? రేపు రాత్రికి వస్తున్నారట అని ఊరుకుంది రజని. చీర కొన్నాడట. లత సెలెక్ట్ చేసిందంట. చాలా చీరలు ఉన్నాయి కదా అంటే, అయితే లతకిచ్చేనా అన్నాడు అని కూడా చెప్తే, అలాంటి సరసాలంటే అత్తగారికి చాలా కోపం వస్తుందని తెలుసు రజనికి. కొన్ని మాటలు అత్తగారు అస్సలు సహించదని బాగా తెలుసు. రేపు వస్తున్నాడట అని మళ్ళీ ఆ 2 మాటలే చెప్పి పనిలో పడింది రజని. పగలంతా 10 సార్లు ఫోన్లు. మిస్టర్ మురళీమోహన్ ఉన్నాడా అంటూ. మద్రాసు నుంచి, సేలం నుంచి, బెంగళూరు నుంచి, ఏవేవో ఊళ్ళు. లేరు, గోవా వెళ్ళాడు. రేపు వస్తాడని ఒకటే పాట పాడాల్సి వస్తోంది రుక్మిణి. రజని ఉంటే తనే చూసుకుంటుంది, కానీ రజని ఆఫీస్కి వెళ్ళింది. రాత్రి పడుకోబోయే ముందు గోవా నుంచి ఫోను. శ్రీలత మళ్ళీ. హాయ్ రజని. మీరా? నిరుత్సాహపడింది రజని. రజని, ఇవాళంతా భలే ఎంజాయ్ చేశాంలే. అబ్బా, తెగ తిరిగాం. కాళ్ళు పడిపోయాయనుకో. ఒకటే తలపోటు. మురళి లేకపోతే చచ్చుండేదాన్ని. తలమర్దనా చేయటం భలే వచ్చే మురళికి. తగ్గిందిలే బాబు అన్నా వినకుండా, అబ్బా ఎలా గిచ్చుతున్నాడో చూడు పేదపడి. ఇందాక అలాగే చేపట్టుకుని లాగి రెక్క వెరగొట్టినంత పనిచేశాడు. అబ్బా అలా గిచ్చుతామే అని లత కేకలు పెడుతోంది ఫోన్లో. రజని ఆశ్చర్యపోతూ వింటోంది. మురళి లాక్కున్నాడు ఫోను. కంగారుగా అంటున్నాడు, చచ అంత అబద్ధం, నమ్మకు. నీతో తిట్టించాలని అలా చెప్తోంది. ఇందాక నీళ్ల వైపు వెళ్ళిపోతోందని చేపట్టుకుని కొంచెం ఆపానంతే. కెరటాలు లాగేసాయంటే మాలో ఎవరికి ఈత రాదు. కర్మ. అమ్మాయి పని బాగానే అయ్యేది ఈ పాటికి. రక్షించాననే కృతజ్ఞత అయినా లేకుండా ఎలా చెప్తుందో చూడు నీకు. రిసీవర్ లత లాగేసుకుంది మళ్ళీ. మురళివే అబద్ధాలు రజని. కావాలంటే శ్రీనివాస్ని అడుగు. చెయ్యి విరగ్గొట్టినంత పనిచేసి తర్వాత మళ్ళీ తనే మర్దనాలు చేశాడనుకో, అయినా ఇంకా బాధగానే ఉంది. ఇదిగో మురళి,
మళ్ళీ చేయలాగుతామే, ఈసారి నిజంగా విరిగిపోతుంది, ఇక నువ్వే పోషించాలి నన్ను. ఫోన్ కోసం పెనుగులాట జరుగుతున్నట్టుగా అనిపించింది రజనికి. మళ్ళీ శ్రీలతే ఆఫీస్లో రోజు నా దగ్గర యాలక్కాయలన్నీ లాక్కుని తినేస్తాడు. జీన్స్ కొని పెట్టమంటే నీ యాలక్కాయలు అంత ఖరీదా అంటున్నాడు. చూడు రజని, ఇలాంటి వాడిని ఏం చేయాలి? ఫోను మళ్ళీ మురళి చేతుల్లోకి మారింది. లత మాటలకేం కానీ ఏం చేస్తున్నారు? అన్నాలు తినేశారా? అమ్మ నిద్రపోతోందా? రజని కంఠం పెగలలేదు. రజని, హలో రజని. ఉన్నాను, ఇప్పుడే తిన్నాం. అత్తయ్య ఏదో చదువుకుంటున్నట్టున్నారు. మేము ఇంకా ఇప్పుడు హోటల్కి బయలుదేరాలి. రోజంతా ఈ గడ్డి ఆ గడ్డి తింటూనే ఉన్నాం అనుకో. మరి పెట్టేనా? అమ్మకి జ్వరం పూర్తిగా తగ్గిందా? జ్వరం అత్తయ్య కాదు, నాకే తగ్గిందని పొద్దునే చెప్పానుగా. అవునులే, మర్చిపోయాను, పెట్టేస్తున్నాను. రజని నెమ్మదిగా అడుగులు అడుగేసుకుంటూ అత్తగారి గది వైపు బయలుదేరింది. మురళియే అత్తయ్య. అదే అనుకున్నా, ఇంతసేపు మాట్లాడుతుంటే కోడలి మొహం చూస్తుంటే ఆశ్చర్యం వేసింది రుక్మిణికి. అలా ఉన్నావే, ఏమైంది? రేపు రావట్లేదా మురళి? అబ్బే ఏం లేదు. ఏమన్నా అన్నాడా? అదేం కాదు. విసిగించకు రజని. ఏం లేదు లేదు అనేస్తే నమ్మటానికి నేనేమన్నా చిన్న పిల్లనా? ఏం లేకపోతే అలా ఎందుకున్నావు? చెప్పాలనిపిస్తే చెప్పు, లేకపోతే వెళ్ళి పడుకో అనేసి రుక్మిణి మొహం పుస్తకం వైపు తిప్పుకుంది. రజని కొంచెం సిగ్గుపడుతూ తల వాల్చేసి నుంచుంది. అది కాదత్తయ్య, ఆ శ్రీలత ఏమిటి అంత చదువుకుంది, పెద్ద ఉద్యోగం చేస్తోంది, ఎలా మాట్లాడాలో తెలియదా? రోజంతా బాగా తిరిగారట, తలనొప్పి చంపేసిందట. మురళికి తల పట్టడం బాగా వచ్చే అంది. ఇదిగో ఎలా గిచ్చుతున్నాడో చూడు అని అరిచింది. అంతా పిచ్చి పిచ్చిగా మాట్లాడింది. రుక్మిణి నిర్ఘాంతపోతూ వింటోంది. మరి నువ్వేమన్నావు? నేనేం అనలేదు, నాకేం తోచలేదు అసలు. అయినా ఏమన్నా అంటే మురళి. రుక్మిణి కోపంగా, అనుమానపడితే తప్ప? వెకిలి వేషాలు వేస్తుంటే అనుమానపడక ఏం చేస్తారు అంది. చిచి, నాకు అలాంటి అనుమానం లేదత్తయ్య. నిజంగా ఆ అమ్మాయి నాతో అలా చెప్పటం ఏం బాగుంటుందని అంటున్నాను అంతే. ఏం చేసింది? తప్పు కాకపోతే చెప్తే ఎందుకు బాగుండదు? అవుననుకోండి అని రజని కొంచెం నవ్వింది. శ్రీలత మాటలకి అత్తగారికి చాలా కోపం వచ్చిందని రజనికి బాగా అర్థమైంది. మరి మురళి ఏమన్నాడు? నీళ్ళ దగ్గరికి వెళ్తుంటే పడిపోతుందేమోనని చేపట్టుకున్నాను అంతే అని ఏదో అన్నాడు. అంతకన్నా చెప్పడానికి భయం వేసింది రజనికి. చేసింది తప్పు కాకపోతే చెప్తే ఎందుకు బాగుండదు? అవుననుకోండి అని రజని కొంచెం నవ్వింది. శ్రీలత మాటలకి అత్తగారికి చాలా కోపం వచ్చిందని రజనికి బాగా అర్థమైంది. మరి మురళి ఏమన్నాడు? కాదు, నీళ్ళ దగ్గరికి వెళ్తుంటే పడిపోతుందేమోనని చేపట్టుకున్నాను అంతే అని ఏదో అన్నాడు. అంతకన్నా చెప్పడానికి భయం వేసింది రజనికి. బాగానే ఉంది, సహాయం చేయటం, తలనొప్పికి మర్దనాలు చేస్తాడు, ప్రమాదాల నుంచి రక్షిస్తాడు, చాలా బాగుంది అని రుక్మిణి మొహం చిట్లించింది. పడుకుంటాను అత్తయ్య, నిద్రొస్తోంది అని కదిలింది రజని. మనసు పాడు చేసుకోకు అనలేదు అత్తగారు. పైగా అసలు అంతసేపు వాళ్ళ మాటలన్నీ ఎలా విన్నావు నువ్వు? మీ ఇద్దరికి అసలు బుద్ధి లేనట్టుందే అనేసి ఫోన్ పెట్టాక వాళ్ళేం బాగితే అది వింటూ నుంచున్నావా అంది కోపంగా చూస్తూ. తెలుసు అత్తగారి పద్ధతి రజనికి. కొంచెం నవ్వి నెమ్మదిగా వెళ్ళిపోయింది. మురళి గురించి రజనికి నిజంగానే ఆందోళన లేదు. కొంచెం ఆశ్చర్యమే కానీ మనసు పాడు చేసుకునేంతగా ఆశ్చర్యం అయితే లేదు. మనసు పాడయ్యేంతగా ఆందోళన అంతా రుక్మిణిని పట్టుకుంది. ఏదో చిన్నతనంలో ఏదో సరదాగా ఉన్నారులే, ఒక చోట పనిచేసేవాళ్ళు ఆ మాత్రం చనువుగా ఉండరా అని ఇన్నాళ్ళు అనిపించినట్టుగా ఇప్పుడు అనిపించటం లేదు. ఇది చిన్నతనమా, సరదాగా ఉండటమా? అన్నిటికీ సరిపెట్టుకుంటూ పోతే అన్నీ తప్పు లేనట్టే కనపడతాయి. ఒకసారా రెండుసార్లా ఎప్పుడూ ఏదో ఒక వంకర పని జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఏదో కంపెనీ టూర్లో తిరుగుతూ సరదాగా ఉన్నారులే అనుకోవటానికి లేదు. ఇంట్లో ఉన్నప్పుడైతే మాత్రం ఫోన్ రావటం భయం, పరిగెత్తుతాడు. చాలాసార్లు ఆ అమ్మాయే హలో హలో యార్ బోలో అంటాడు. అదేం పలకరింపు అంటే మా కంపెనీ భాష అంతేలే అమ్మా అంటాడు. మొదట కాసేపు ఆఫీస్ సంగతులు నడుస్తాయి. ఈయన గ్రూప్ కన్సల్టెంట్, ఆవిడకేవో సలహాలు అవసరం అవుతాయి. అదయ్యాక ఇక అక్కడి నుంచి ఏమిటేమిటో కబుర్లు. ఎవరు వింటారు? ప్రతిసారి అరగంట దాటితే కానీ ఫోన్ వదలడం. కంపెనీ నుంచి వచ్చేదే రాత్రి 10 దాటాక. వచ్చినప్పటి నుంచి మళ్ళీ ఫోన్లు. ఆదివారం అయితే రోజంతా అదే గోల. ఇంట్లో ఉన్నాడన్న పేరే కానీ ఉండేది ఫోన్ దగ్గరే. ఏమైనా అంటే
కంపెనీ మ్యాటర్స్ అర్జెంటు వ్యవహారాలు అని ఎక్కడెక్కడి నుంచో ఈయనతో కన్సల్ట్ చేస్తారు. పోనీ కంపెనీ సంగతులు అయితే అదో దారి, మధ్యలో శ్రీలత వ్యవహారం ఒకటి. ఆఫీస్లో ఎలాగో కలుస్తారు, ఇంటికి వచ్చాక కూడా కబుర్లేనా? రాత్రిపూట కూడా అమ్మాయితో కాలక్షేపాలు సాగించాల్సిందే. తనకు నచ్చిన మనిషిని తనే ఎంచుకుని తన ఇష్టం మీదే పెళ్లి చేసుకున్నాడు. మొదట్లో సంతోషంగా ఏమున్నాడో ఏమో, ఆ తర్వాత అసలు ఆ ధ్యాసే ఉన్నట్టు కనపడదు. తన జీవితంలోకి వచ్చిన మనిషితో మాట్లాడుకోవడానికి రోజుకు 10 నిమిషాలు టైం లేదు. ఆఫీసులో మనుషుల కోసం గంటల గంటలు టైం పెడతాడు, పైగా ఆనందంగా. అదంతా సరదాగానా, కాలక్షేపంగానా? పరాయి ఆడపిల్లని చేతులు పట్టుకుని లాగడాలా, తలకు మర్దనాలా? ఎవరికన్నా పిచ్చి వాళ్ళకి చెప్పమను, వాళ్ళనైతే నమ్ముతారు. ఎవరిని నమ్మిస్తాడు ఇలాంటి మాటలు చెప్పి? రజనీకి అనుమానం లేకపోతే అది ఆ అమ్మాయి బుద్ధి లేనితనం, లేకపోతే సిగ్గుమాలింతనం. ఏదైతేనే చాప కింద నీరులా పాకిపోతున్నట్టే ఉంది వ్యవహారం. ఇంకా సందేహం ఏమిటి? మురళి అవతారం ఈనాటికి ఇలా తేలిందా? మురళేనా ఈ మనిషి? నిలువెల్ల ఆదర్శాలతో తొణికిసలాడుతూ అగ్నిలాగా ఉండేవాడు. ఎలాంటి బిడ్డ ఎలా తయారయ్యాడు ఈ కంప్యూటర్ కంపెనీలో ఉద్యోగంలో పడి? రుక్మిణి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి, జ్ఞాపకాల్లో దృశ్యాలు మారిపోతున్నాయి. 17 ఏళ్ల క్రితం అర్ధరాత్రి చీకట్లో తల్లి కొడుకులిద్దరూ వాకిట్లో కూర్చుని కంటికి మంటికి ఏకధారగా ఏడ్చారు. అప్పుడు మురళికి 13 ఏళ్ళు. భార్యాబిడ్డల్ని ప్రేమించే హృదయం లేని తండ్రితో ఆ తల్లి కొడుకులిద్దరికీ ఏనాడు శాంతిగా గడవలేదు, ఏనాడు సంతోషంగా గడవలేదు. అయినా కాలం నిశ్శబ్దంగా సాగిపోతూనే ఉంది. అప్పటిదాకా భర్తలో అంత నీచత్వం ఊహించలేదు రుక్మిణి. ఆ రోజు తలుచుకోవటానికే మనస్కరించదు. రహస్యం అంతా బయటపడింది. అయినా ఆ భర్త ఏమాత్రం తడబడలేదు. భార్యకి తెలిసిపోయిందనే లక్ష్యమే లేదు. ఇప్పుడు నీకేం లోటు చేశాను అన్నాడు, జంకు గుంకు లేకుండా. మళ్ళీ మళ్ళీ అదే మాట అన్నాడు. చెప్పు, ఇప్పుడు నీకేం లోటు చేశానో చెప్పు. నీకు తిండి పెట్టట్లేదా? పిల్లాడిని చదివించడం లేదా? చెప్పు అన్నాడు. ఏం జవాబు ఉంటుంది భార్యకి? అతను పెట్టే తిండితో పూట గడుస్తున్న భార్యకి. భార్యాబిడ్డలకి ఏం లోటు చేశాడో తెలియని వాడికి ఏం లోటు చేశాడో చెప్పాలి అంటే ఏం జవాబు ఉంటుంది భార్యకి? మారు మాట్లాడకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోయింది రుక్మిణి. అతను నిద్రపోయాడు, మురళి నిద్రపోయాడు. రుక్మిణి తిండి మానుకొని నిద్ర మానుకొని వాకిట్లో చీకట్లో కూర్చుని ఏడ్చింది, ఏడుస్తూనే ఉంది. మురళి నిద్ర కళ్ళతో వచ్చి తల్లి పక్కన చేరి భుజం మీద మొహం ఆనించాడు. అమ్మా, ఎందుకు ఎందుకు అంటూ కలవరపడ్డాడు. చాలాసేపు చెప్పలేకపోయింది అమ్మ. అమ్మతో పాటు మురళి కూడా ఏడ్చాడు. ఎందుకో తెలియకుండానే అమ్మతో కలిసి ఏడ్చాడు. వద్దు అని అమ్మ వారించింది. కొడుకు ఏడుపు ఆపటానికి తన ఏడుపు ఆపుకొని చెప్పింది, మీ నాన్న ఇంకో కాపురం పెట్టాడు ఇంకో ఇంట్లో అని. తనతో ఏం మాట్లాడినాడో కూడా చెప్పింది. ఏమర్థమైందో కానీ మురళి ఎంత కోపం తెచ్చుకున్నాడో, ఎంత ఉడికిపోయాడో. ఇద్దరు అలాగే కూర్చున్నారు నిస్సహాయంగా. అమ్మా, ఏం చేద్దాం అన్నాడు హఠాత్తుగా. ఆ మాటలు గుర్తొస్తే రుక్మిణికి ఇప్పటికీ శరీరం పులకరిస్తుంది. ఏం చేద్దామమ్మా అన్నాడు మళ్ళీ. ఏదో చెయ్యాలి, ఏడవటం కాదు, ఇంకేదో చేయాలంటున్నాడు. తనే మార్గం కూడా చూపించాడు. చిచి, ఇక్కడ ఉండొద్దు అన్నాడు ఆగ్రహంగా. ఉండక ఏం చేస్తాం నాన్న? ఎక్కడికి పోతాం, ఎలా బ్రతుకుతాం అనబోయి మాటలు ఆపుకుంది. ఎలాగోలా బతకాలి, బతకపోతే చావాలి. మరి నీ చదువు? మానేస్తాను, తొణుకు బెణుకు లేకుండా అన్నాడు. వీడి తిండి చదువు ఎవడికి కావాలి? నమ్మకం కలిగింది కొడుకు మీద రుక్మిణికి. నెల తిరిగేటప్పటికి వాళ్ళ కళ నిజమైంది. వాళ్ళది కాని కొంపలోంచి కట్టుగుడ్డలతో బయటపడ్డారు. వాళ్ళ గూడు వాళ్ళు ఏర్పరచుకున్నారు. స్నేహితులు సహాయం చేశారు. రుక్మిణికి సంగీత పాఠాలు చెప్పుకునేపాటి విద్య తెలుసు, కానీ దాని మీద ఆధారంతో బతకలేమని ఒక చిన్న స్కూల్లో ఆయాగా చేరింది. భర్తగారు వచ్చి పడి నీకేం లోటు చేశానన్నాడు మళ్ళీ. నా కొడుకుని నేను తీసుకుపోతానని అందరి ముందు గంతులేశాడు. మురళి ఆగ్రహంతో కళ్ళింత చేసి, ఎవడ్రా నీ కొడుకు? తల్లి లేకుండా కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడనుకున్నావు? ఇంకా నేను అమ్మ కొడుకునే, పోపో అని తండ్రిని చీత్కరించాడు. 13 ఏళ్ల పసితనంలో తల్లికి అండగా తల్లి పక్కన నిలబడ్డాడు. భార్యాబిడ్డల బెడద నిజంగా వదిలినందుకు తండ్రి లోపల సంతోషిస్తూ తిరిగి చూడకుండా మాయమయ్యాడు. వాడినంత తేలిగ్గా వదిలిపెట్టకూడదు, కోర్టుకు లాగి భరణం కక్కించాలి, లేకపోతే మురళి ఎలా చదువుకుంటాడు అన్నారు స్నేహితులు. చిచి, వాడి డబ్బుతో చదువుకునే కంటే కూలి పని చేసుకుంటానన్నాడు మురళి. 2వ నెలలో మనీ ఆర్డర్ పంపించాడు తండ్రి. రుక్మిణి తటపటాయిస్తుంటే వాడి డబ్బా తీసుకోవద్దు అని తల్లిని హెచ్చరించాడు మురళి.
మనం అడగలేదు, తనే పంపించాడు కదా, తీసుకోకపోతే నీ చదువుకి ఇబ్బంది అవ్వదు రేపటి నుంచి అంది తల్లి. మురళి ఒప్పుకోలేదు. మన మీద ఏమీ ప్రేమ లేని వాడిచ్చే డబ్బుతో నేను చదువుకోవాలా? చిచ్చి, నాకు ఇష్టం లేదు. నీకెందుకు, నేను తప్పకుండా చదువుకుంటానుగా, ఆ డబ్బులు లేకపోయినా చదువుకుంటాను అన్నాడు ధీమాగా. పెద్ద చదువుల్లోకి వెళ్తే చాలా ఖర్చు అవుతుందంటారుగా అంది తల్లి. పర్వాలేదమ్మా, పెద్ద చదువులు లేకపోతే ఏం పోయింది, ఉద్యోగం చేస్తూ చదువుకుంటా అన్నాడు మళ్ళీ. తండ్రి చేసిన అన్యాయానికి కొడుకు అంత పట్టుదలగా ఉన్నందుకు రుక్మిణి పొంగిపోయింది. 4 రోజుల తర్వాత మనీ ఆర్డర్ తిరగొట్టారు. ఆనాటి నుంచి తల్లికి కొడుకు, కొడుక్కి తల్లి ఆధారం. ఆ ఇద్దరికి అండ ఒకరిద్దరు బంధువులు, స్నేహితులు. రుక్మిణి ఆయా పనిచేస్తుంటే కుట్టు పని నేర్చుకుని, ఆ పని చేస్తూనే కుట్టు పని నేర్చుకుంది. 2-3 పిల్లలకి సంగీతం పాఠాలు కుదుర్చుకుంది. మురళి తల్లి మాటే వేదంగా అనుసరించాడు. పెట్టిన తిండి తిన్నాడు, ఇచ్చిన బట్ట కట్టాడు. కాళ్ళకి చెప్పులు లేకపోయినా లక్ష్య పెట్టకుండా స్కూల్లో తిరిగేవాడు. పుస్తకాలు లేకపోయినా స్నేహితుల ఇళ్ల చుట్టూ తిరిగి చదువుకున్నాడు. ఇది కావాలి, అది కావాలని తల్లిని ఏనాడు ఇబ్బంది పెట్టలేదు. పిల్లాన్ని చూసి ముచ్చట పడని వాళ్ళు లేరు. ఆ తల్లి కొడుకులు సాయాలు చేయడానికి సంతోషపడని వాళ్ళు లేరు. కానీ ఆ తల్లి కొడుకులు స్నేహితుల డబ్బు సహాయాన్ని ఏనాడు ఒప్పుకోలేదు. ఎన్ని లోట్లున్నాయి, ఎన్ని అవసరాలున్నాయి, ఎక్కడికక్కడ సరిపెట్టుకోవటమే ఆనందంగా, రెండో ఆలోచన లేకుండా కాలం గడిపేవారు. తమ బతుకు తాము బతకటమే తమ లక్ష్యం అయినట్టు, తమ లక్ష్యమే తమ జీవితం అయినట్టు అన్ని ఇబ్బందుల్ని ఓర్చుకుంటూ కాలం గడిపారు. మురళి ఎప్పుడూ చదువులో మునిగి ఉత్సాహంతో పొంగిపోతూ ఉండేవాడు. కాలేజీ మ్యాగజైన్స్లో ఇక్కడ అక్కడ కవిత్వాలు రాసేవాడు. చెట్ల మీద, పిట్టల మీద, విద్యార్థి సంఘాల్లో ఉపన్యాసాలు ఇచ్చేవాడు. విద్యార్థుల హక్కుల మీద, అవసరాల మీద ఎక్కడ ఏ మీటింగ్ ఉన్నా అక్కడికి పరిగెత్తేవాడు. ఏనాడు ఆడంబరాల వైపు చూడలేదు. ఆ కాలంలో ఇస్త్రీ బట్టలు అంటే ఏమిటో ఎరగడు. ఒకరికి ఒకరుగా బతుక్కొస్తున్న ఆ తల్లి కొడుకులకు 10-12 ఏళ్ల కాలం కనురెప్పపాటులా గడిచిపోయింది. పట్టిందల్లా బంగారం అయినట్టు రాసిన పరీక్షలన్నీ పాస్ అవుతూ వచ్చాడు మురళి. 22 ఏళ్ల వయసులో చిన్న కంప్యూటర్ సెంటర్లో ఉద్యోగానికి చేరిపోయాడు. మొదటి సంవత్సరంలో 2 కంపెనీల్లోకి మారాడు. ఉద్యోగం దారి ఉద్యోగానిది, చదువు దారి చదువుది. ఎప్పుడూ ఏదో ఒక పరీక్షలుగా చదువుతూ ఆటలాగా కాలక్షేపం చేసేవాడు. ఉద్యోగం ఉన్నా, పరీక్షలున్నా ఉత్సాహంతో మీటింగులకు పరిగెత్తేవాడు. పుస్తకాల షాపుల వెంట తిరిగి పాతవి కొత్తవి పుస్తకాలు తెచ్చుకునేవాడు. వారం రోజుల పేపర్లన్నీ ముందేసుకుని తనకు నచ్చినవన్నీ కత్తిరించుకుని కవర్లలో పెట్టుకునేవాడు. టేప్ రికార్డర్ పెట్టుకుని గంటల పాటలు వినేవాడు. ఏమాత్రం టైం దొరికిన లైబ్రరీలో కూర్చునేవాడు. తనకు నచ్చిన పుస్తకాలన్నీ తల్లికి చదివి వినిపించేవాడు. ఆ రోజుల్లో ఇంటా బయట అన్నీ తానే అయి తిరిగేవాడు. 3 ఏళ్ల కాలంలోనే 4 కంపెనీలు మారాడు. మేనేజ్మెంట్ పరీక్షలు రాసి ఉద్యోగంలో ఎదిగాడు. ఇంకా ఎదుగుతూనే ఉన్నాడు. అమ్మా, ఇప్పుడు నా జీతం ఎంత అనుకున్నావు అన్నాడు ఒకరోజు హఠాత్తుగా. ఏమోలే, ఎంతైతే ఏంలే అంది అమ్మ నవ్వుతూ. అలా తీసేకు, 12,000. ఛా ఏమిటి, సంతోషిస్తారా? ఛా అంటారా? ఎందుకు సంతోషించను? మళ్ళీ ఎప్పుడో హఠాత్తుగా అమ్మా నాకు ప్రమోషన్ వచ్చింది అంటాడు. లేకపోతే మా కంపెనీలో నాకు అవార్డు వచ్చింది అంటాడు. లేకపోతే ఇంకేదో అంటాడు. ఈ సంవత్సరం మా కంపెనీకి టార్గెట్ ఎంతో తెలుసా, 100 కోట్లు అంటాడు. అంటే అంత బిజినెస్ చేయాలని డైరెక్టర్ల బోర్డు నిర్ణయించింది. అసలు ₹1,00,00,000 అంటేనే అది ఊహకు అందదు. అలాంటిది 100 కోట్లు, అదేదో 100 పైసలు అన్నట్టుగా చెప్పేస్తాడు. ఎలా సంపాదిస్తారు అంత బిజినెస్? సంపాదిస్తాం, చూస్తూ ఉండు. కాళ్ళకి చెప్పులు లేకపోయినా లక్ష్యం లేకుండా తిరిగిన మురళేనా ఈ మురళి అని తెల్లబోవటం తల్లి వంత అవుతుంది. కానీ ఈ మురళి చిన్ననాటి మురళే అని రజనిని ఎంచుకోవటంలో నిరూపించుకున్నాడు. స్నేహితులు ఎన్నెన్ని సంబంధాల గురించో చెప్పుకొచ్చారు. కట్నాలు, కానుకలు ఆశ చూపించారు. దేన్ని లక్ష్య పెట్టలేదు మురళి. ఏది వల్ల కాదన్నాడు. పెళ్లి చూపులకు రానన్నాడు. ఆఫీస్ పనుల మీద వేరే కంపెనీలకు తిరిగినప్పుడు పరిచయమైన రజనిని ఎంచుకున్నాడు. ఆ అమ్మాయిని తీసుకొచ్చి తల్లికి చూపించాడు. నీ ఇష్టమే నా ఇష్టం నాన్న అని రుక్మిణి సంతోషించింది. ఆ అమ్మాయి వేరే కులం అని తెలిసి మరీ సంతోషించింది. కుర్రాడు బోలెడు సంపాదించుకుంటున్నాడు. రంగరంగ వైభవంగా పెళ్లి చేద్దాం, తండ్రిని కూడా పిలుద్దాం. సిగ్గొస్తోంది వాడికి అన్నారు స్నేహితులు. మురళి సరదా పడి ఒప్పేసుకుంటాడేమోనని రుక్మిణి భయపడింది. కానీ తల్లి కన్నా ముందు మురళే ఆ మాటలన్నీ ఎగరగొట్టాడు. అసలు వాళ్ళిద్దరూ 4 స్నేహితులను వెంటబెట్టుకుని రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళారు. 2 ఫోటోలు దిగారు. అందరూ ఇంటికి వచ్చి ఒక పూటంతా సంతోషంగా తిని తిరిగారు. పెళ్లి నాటికి రజని జీతం 1000 లోపు, మురళి జీతం 15,000 దాటింది. నా జీతంతో పోలిస్తే నీ జీతం 15వ వంతు కూడా లేదే అన్నాడని ఒకరోజు రజని నవ్వుతూ చెప్తుంటే రుక్మిణి మొహం చిట్లించింది. మురళి అన్నదానికి ఆ మాటలు రజని నవ్వుతూ చెప్పిన దానికి కూడా రుక్మిణి కోపం వచ్చింది.
అవేం మాటలు మురళి, అలా అంటే ఆ అమ్మాయి చిన్నబుచ్చుకోదు అంది. సరదాగా అన్నానంతే అన్నాడు. అదేం సరదా, ఎవరి ఉద్యోగం వాళ్ళ గొప్ప. చిన్నప్పటి సంగతులన్నీ మర్చిపోయినట్టున్నావే. నేను ఆయాగా చేరిన మొదట్లో 100 రూపాయలు ఇచ్చేవారు, అదే మహాప్రసాదం అనుకుంటూ బ్రతికాం, గుర్తులేదా? మురళి కొంచెం సిగ్గుపడ్డాడు. నిజంగా సరదాగానే అన్నానమ్మా అని మళ్ళీ చెప్పుకున్నాడు. ఆ రోజు అలా అన్నాడా? మళ్ళీ ఒకరోజు రజనీకి అసలు ఆ ఉద్యోగం ఎందుకు, అసలు మనకేమి లోటని అన్నాడు తల్లితో రజనీ ముందు. రజనీ ఏం కష్టపెట్టుకుంటుందో అని రుక్మిణి కంగారు పడిపోయింది. కానీ రజని నవ్వుతోనే చూసింది. రుక్మిణి మొహం చిట్లిస్తూ, ఏం మాట్లాడుతున్నావు మురళి, మతుండే మాట్లాడుతున్నావా? నీకు పెద్ద చేతం ఉందని ఆ అమ్మాయి ఇంట్లో కూర్చోవాలా? భార్యని లోటు లేకుండా పోషిస్తావా? నువ్వు అనవలసిన మాటలేనా ఇవి అని కోపంగా మాట్లాడింది. అప్పటి నుంచి రజని ఉద్యోగం గురించి ఎత్తడం మానేశాడు. ఇక ఎప్పుడు కంపెనీ కంపెనీ, ఇంట బయట కంపెనీ జపం తప్ప రెండో మాట లేదు. పొద్దున్న 9కి వెళ్తే రాత్రి 10కో 11కో రావటం, ఒక్కోసారి 12కి, రోజుకి 14 గంటలో 16 గంటలో కంపెనీ కోసమే. ఒక్కో రోజు ఎగురుకుంటూ వస్తాడు. గవర్నమెంట్ నుంచి మాకు 50 లక్షలకు ఆర్డర్ వచ్చింది అంటాడు పొంగిపోతూ. మర్నాడు 3వ నాడే నీరసంగా వస్తాడు. వేరే కంపెనీ వాళ్ళు కొట్టేశారు మా ఆర్డరు, పోతే పోయింది లేదు, దాని తాత లాంటిది 1 crore ఆర్డర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటాడు. సరే కానీ ఇంత ఆలస్యం అయిందే. ఎండీతో మీటింగ్ కోసం ఆగాల్సి వచ్చింది. ఆయన గోవా నుంచి రావాలి, ఫ్లైట్ లేట్ అయింది. స్నానం చేసి వస్తాడు. సేతి అని మా ఎండి భలే క్లవరు, తమాషాగా మాట్లాడతాడు అంటాడు. బోలెడు సార్లు తనే అంటాడు మా డైరెక్టర్లంతా దొంగలు అని. అంతలోనే సేతి మంచివాడు ఎలా అవుతాడో మరి తెలియదు. మంచివాడన్నానా, క్లవర్ అన్నా? నిజంగా క్లవరే, వర్క్ కూడా తెలుసు. అబ్బా పోనీ, నువ్వు అసలు ఇంట్లో ఉన్నప్పుడు కంపెనీ సంగతిలో మాట్లాడకు అని ఒక్కోసారి రజనీ కూడా విసుక్కుంటుంది. ఇవాళ పేపర్ చూసావా అంటే, పేపర్ చూసి వారం రోజులైంది అంటాడు. ఇదేం ఉద్యోగం ఇంత ఘోరంగా ఉంది, అందరూ ఇలాగే చేస్తారా మీ కంపెనీలో అని రుక్మిణి ఆశ్చర్యపోతూ ఉంటుంది. మురళి గ్రూప్ కన్సల్టెంట్ అయ్యాక ఇంటికి ఫోన్ కూడా వచ్చింది. ఈ అర్ధరాత్రి దాకా ఎక్కడెక్కడి నుంచో ఎవరో ఒకరు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. అన్నం తింటూ కూడా ఫోన్లో మాట్లాడతాడు. బిజినెస్ జర్నల్స్ చదువుతూ ఫోన్లో మాట్లాడతాడు. రోజు మొత్తం మీద ఇంట్లో గడిపేది 7-8 గంటలే. 7 గంటల నిద్రకి, మిగిలిన గంట స్నానాలకి పానాలకి. కారుకు లోనిస్తారు, కొనుక్కుందామా అన్నాడు ఒకరోజు. అసలు స్కూటర్ కొన్నప్పుడే తల్లి బాగా అడ్డం చెప్పింది. స్కూటర్ల మీద ప్రమాదాలు జరిగితే బస్సుల్లో తిరగరాదా అంది. కానీ స్కూటర్ తప్పలేదు. ఇప్పుడు కారు. మీరిద్దరూ స్కూటర్ మీద తిరుగుతూనే ఉన్నారు, ఇప్పుడు కారు ఎందుకు అని మళ్ళీ అడ్డం చెప్పింది తల్లి. మరి మన ముగ్గురం వెళ్ళాలంటే దానికోసం కార్లు కావాలా, లేకపోతే వెళ్ళలేమా? కంపెనీ లోన్ ఇస్తుంది కదమ్మా, ఏనుగు కోసం కూడా లోన్ ఇస్తుందేమో చూడు. అప్పటికి కారు గోల తప్పింది. అదేం కంపెనీ, అస్తమాను ఫంక్షన్లే, పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉన్న వాళ్ళందరికీ అస్తమాను డిన్నర్లు, ప్రెజెంట్లు. మురళి నెలకో 2 నెలలకో ఏదో ఒక వస్తువు ఇంటికి తెస్తూనే ఉంటాడు. ఇవాళ మా కంపెనీ డే అయింది అని భూతం లాంటి నల్లకోటు తెచ్చాడు. ఓ రోజు దాని మీద కంపెనీ పేరు, ఇంకో రోజు 1/2 డజన్ కాఫీ కప్పులు, వాటి మీద కంపెనీ పేర్లే. ఒకసారి కూర గిన్నెలు, చెవులు పిల్లుల్లాగే ఇంత చెవులు వాటి మీద కంపెనీ పేర్లే. ఒకసారి నీళ్ల జగ్గు, మరోసారి సూట్ కేసు, ఒకసారి హాట్ బాక్సు. ఒకసారి చూసి రజని కూడా విసుక్కోవడం మొదలెట్టింది. డబ్బే ఇవ్వరాదు, డబ్బిస్తే మనకు కావాల్సినవి మనం కొనుక్కుంటాం, మనకేం కావాలో వాళ్ళకేం తెలుస్తుంది. ఈ కప్పులు చూడు, లోటాలలాగా, ఇవేం కప్పులు, తెల్లగా ముద్దుగా ఉండాలి కానీ. అబ్బాబ్బా, ఈ సామాన్ సర్దలేక చచ్చిపోతున్నాను అంది చాలాసార్లు. మనకు అక్కర్లేకపోతే ఎవరికైనా ఇచ్చేయండి అన్నాడు మురళి. ఓ రోజు ఇంటికి రాగానే, అమ్మ నీకు మంచి చీరలు ఉన్నాయా అన్నాడు. అదేమిటి, ఎందుకు? వచ్చే వారం మా కంపెనీలో ఫ్యామిలీస్ డే, నువ్వు రావాలి. రేపు ఏదైనా పట్టు చీర తెచ్చేనా? మీ కంపెనీ భజన కూడా మేము మొదలెట్టాలా, మమ్మల్ని ఇలా బతకని అంది రుక్మిణి. ఆ ఫ్యామిలీస్ డే రోజు తను కోటు టైయు వేసుకుని ముస్తాబయ్యాడు. రజని ఏం చెరగట్టుకోవాలో, ఎలా తలదూకోవాలో తనే డిక్టేట్ చేసి తీసుకుపోయాడు. చాలా తొందరలోనే రైల్లో ఫస్ట్ క్లాస్ ప్రయాణికుల స్థాయిని కూడా దాటిపోయి విమాన ప్రయాణికుల స్థాయికి ఎదిగాడు. కంపెనీ పనుల మీద ఎక్కడికన్నా వెళ్ళాలన్నా విమాన ప్రయాణాలే. గోవాలో 1 గంట మీటింగ్ ఉందంటాడు. పొద్దున్న వెళ్ళి సాయంత్రం వస్తాడు. లేకపోతే కలకత్తా బ్రాంచ్లో ఇంటర్వ్యూలు అంటాడు. అదీ కాకపోతే ఢిల్లీలోనో బెంగళూరులోనో ఏదో ట్రైనింగ్ అంటాడు. ఊళ్ళో ఉన్నప్పుడైతే అర్ధరాత్రైనా ఇంటికి వస్తాడు. పొరుగుళ్ళు పోతే విమానాల మీద అయితే ఏమిటి, 24 గంటల కంపెనీ కోసమే. హోటళ్ళలోనే తిండి నిద్ర, ఇంకా పిల్లలు లేకపోతే సరిపోయింది. కానీ లేకపోతే ఎప్పుడంటే అప్పుడు బయటికి పోతుంటే పిల్లలతో ఎన్ని కష్ట సుఖాలు ఉంటాయి. మురళి ఎక్కడికి వెళ్ళినా విమానాల మీదేనంటగా అని వాళ్ళు వీళ్ళు అనేది అదేదో భాగ్యమైనట్టుగా అడుగుతారు. పైకి అలాగే ఉంటుంది. ప్రయాణం అన్నప్పుడల్లా ప్రాణాలు అరచేతిలో పెట్టుకునే వెళ్తాడు. వెళ్లే ముందు రజనీతో నవ్వులాటకి, రజని మళ్ళీ వస్తానో లేదో, రాకపోతే నా స్కూటర్ నువ్వు తీసేసుకో అంటాడు. పాపం అమ్మాయి కళ్ళ నీళ్లు పెట్టుకున్నంత పనిచేస్తుంది.
సరదా కన్నా లేదు అంటాడు. అదే సరదా అని మొహం ముడుచుకుంటుంది. విమానం నేల మీద దిగి అందులోంచి బయటికి దొంగనే అమ్మ బతికాను ఈరోజుకి అనుకుంటానని చెప్తాడు ఇంటికొచ్చి. ఒక్కోసారి గుండె ఆగినంత పని అవుతుంది, ఒక్కోసారి చెప్పలేనంత జాలేస్తుంది. వేళ పట్టుకు తిండి ఉండదు, నిద్ర ఉండదు. జీతం చూస్తే వేలు వేలు, ప్రమోషన్లు అంటాడు, అవార్డులు అంటాడు. ఎప్పటికప్పుడు ఏదో ఒకటి పడేసి కంపెనీ పిచ్చిలో ఇరికించేస్తాడు. జీతాలు ప్రమోషన్లు వచ్చి పడుతూ ఉంటే కంపెనీకి ఇంకా ఇంకా అంటిపెట్టుకుపోక ఏం చేస్తాడు, రోజు రోజుకి అలాగే తయారవుతున్నాడు. హఠాత్తుగా ఒక పూటలో ఏ ఊరో బయలుదేరాలంటే అబ్బా ఇప్పుడా అనుకోడు. వెళ్ళాలి మరి, కంపెనీ పని, అర్జెంటు పని, డ్యూటీకి వెళ్ళకపోతే ఎలాగా. ఎక్కడికి వెళ్ళినా చాలాసార్లు ఫోటోలు తీసుకొస్తాడు. అదేం కంపెనీయో అవేం ఉద్యోగాలో కానీ ఆడ మగ అందరూ ఫ్యాషన్ పెరేడ్లకు వచ్చినట్టే ఉంటారు. ఆఫీసుల్లో కూడా అందరూ ఖరీదైన బట్టలే. ఆడపిల్లలు కూడా టైట్ జీన్స్తో జుట్టు విరబోసుకుని మేకప్లతో మెరిసిపోతూ ఉంటారు. ఆడ మగ ఒకళ్ళ భుజాల మీద ఒకళ్ళ చేతులు వేసుకుని వేళ్లాడుతూ ఉంటారు. అలాంటి ఫోటోలు చూసినప్పుడు రుక్మిణికి చాలా దిగులేస్తుంది. మురళి, నువ్వు ఈ కంపెనీలో కాకుండా ఏ బట్టల మిల్లులోనో పంచదార మిల్లులోనో ఇంకెక్కడో చిన్న ఉద్యోగం అయితే బాగుండేది. ఏం ఉద్యోగం ఇది అని విసుక్కుంటుంది. మురళి నవ్వుతాడు. ఇప్పుడు నా జీతం ఎంత అనుకుంటున్నావు? 30,000. ట్యాక్సులకే చాలా పోతుందనుకో అంటాడు. జీతం ఎంత పెరిగితే ఏం లాభం? ఎలా తయారవుతున్నావో చూసుకో. రోజు పేపర్ అన్నా తీరిగ్గా చూస్తున్నావా? లైబ్రరీకి వెళ్ళి అన్నాళ్ళయింది, పుస్తకాలే మానేశావు, పాటలు వినటం మానేశావు. ఎక్కడ ఏ మీటింగ్ ఉన్నా పరిగెత్తేవాడివి, వాటి ధ్యాసే పోయింది. పోనీ ఇంట్లో ఒక గంటన్నా ఉంటున్నావా? ఈ సీజన్లోనే కొంచెం బిజీ అమ్మా. ఎప్పుడూ ఇదేగా చెప్పేది. రోజుకి 7-8 గంటల కన్నా కంపెనీలో ఎందుకు ఉండాలి? దానికి ఎంత జీతం ఇస్తారో అంతే ఇవ్వమను. అంతకన్నా ఏం చేసుకుంటావు వేలు సంపాదించి? నవ్వుతాడు తల్లి మాటలకి. ఒక్కోసారి ఊరుకుంటాడు పట్టించుకోకుండా. చిన్న ఉద్యోగంలో ఉన్న రోజుల్లో సాయంత్రం కాగానే ఇంటికి పరిగెత్తుకొచ్చేవాడు. తల్లి వంట పనిలో ఉంటే నువ్వు బట్టల పని చూసుకో, నేను చేసేస్తాను, లేకపోతే ఏదైనా చదువుకో వెళ్ళు అని చేతుల్లో పని లాక్కునేవాడు. ఇప్పుడు ప్రతి సంతోషం కంపెనీకే. పుస్తకాలు చదువుకునే కాలము కంపెనీకే, కబుర్లు చెప్పుకునే కాలము కంపెనీకే, కలిసి అన్నాలు తినే కాలం కూడా కంపెనీకే. మొత్తం జీవితమే కంపెనీకి. ప్రమోషన్లు ఇస్తారని, జీతాలు పెంచుతారని రోజంతా ఉద్యోగమేనా? ఇల్లు సంసారం లేవు నీకు? ఆ అమ్మాయి చూడు సాయంత్రం కల్లా ఇంటికి వచ్చేస్తుంది. నువ్వెందుకు రావు? మిగిలిన పని మర్నాడు చేసుకో. సాయంత్రం నుంచి నీ కోసం చూస్తూనే ఉంటుంది. అర్ధరాత్రప్పుడు ఊడిపడతావు. 1 రోజా 2 రోజులా ఎన్నాళ్ళు సహిస్తారు ఎవరైనా? ఇలాగే ఎప్పుడు ఆఫీసులని కంపెనీలని మగవాళ్ళు ఇల్లు పట్టకుండా తిరుగుతుంటే ఆడవాళ్ళు ఏం చేస్తారో తెలుసా? చూసి చూసి మనసు విరిగి కాస్త తీరిగ్గా మాట్లాడే మగాళ్ళ మీద మనసు పెట్టుకుంటారు. ఓ రోజున ఇంట్లో నుంచి బయటికి పోతారు. అలాంటిది ఏదో జరిగితే కానీ నీకు తెలిసి వచ్చేలాగా లేదులే. తల్లి అంత గట్టిగా మందలించినా సరే నవ్వి నీకన్నీ భయాలే అంటాడు. నాకు భయాలే మరి, నీకు మాత్రం ధైర్యం. నీ 30,000 చూసుకుని ఎంత ధైర్యం? నాకు ఎలా వస్తుంది చెప్పు అంటుంది రుక్మిణి. అలాంటి పోట్లాట ఏదో జరిగాక 4 రోజులు కాస్త తొందరగా వస్తాడు. తర్వాత మళ్ళీ మామూలే. అర్జెంట్ మీటింగ్ వచ్చి పడింది, తప్పలేదు అంటాడు. లేకపోతే ప్రాజెక్టు ఫైనలైజేషన్ టార్గెట్ రీచ్ అవ్వాలంటాడు. రజని ఏం కష్టపెట్టుకుందో అని రుక్మిణికి ఒకటే దిగులు. ఆ అమ్మాయిలకి ఏం జరుగుతుందన్న కోపం తెచ్చుకోవడమే తెలియనట్టుంటుంది. అలాంటి మెతక మనిషి కూడా అప్పుడప్పుడు మొహం వేలాడేసుకుని ముభావంగా తిరుగుతూ ఉంటుంది. ఎలా నచ్చ చెప్తాడో, ఎలా బతిమాలుతాడో కానీ కాసేపటికి ఆ అమ్మాయి నవ్వు మొహంతో కనపడి అత్తగారి భయాలన్నీ వమ్ము చేస్తూ ఉంటుంది. మిగిలిన చికాకులన్నీ ఒకెత్తు, శ్రీలతతో వ్యవహారం ఒకటి ఒకెత్తు. దీన్ని ఎలా సహించడం? తనే ఎంచుకుని తన ఇష్టంతోనే ఒక మనిషిని తన జీవితంలోకి తెచ్చుకున్నాడు. ఈ మనిషి మీద ఎంత శ్రద్ధతో ఉన్నాడో, అవతల మనిషి మీద ఎంత ఆసక్తితో ఉన్నాడో తెలిసిపోవట్లేదు. మొదట్లో ప్రతిరోజు రాత్రిపూట ఇద్దరు కలిసి నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ అన్నాలు తినేవారు. రజని ఏదన్నా నవల్స్ అవుతుంటే తను పడుకుని సంతోషంగా వినేవాడు. కాసేపు తను కలెక్ట్ చేసిన పాటలన్నీ వేసి వినిపించేవాడు. రజనీతో మాట్లాడటానికి తాతాహలాడుతున్నట్టు ఉండేవాడు. ఎలా మారాడో, ఎప్పుడు మారాడో. రజని ఆ మార్పే గమనించినట్టు కనపడదు. అన్నాలు తిందామా అని అమ్మాయి అడిగితే బిజినెస్ జర్నల్లో మొహం పెట్టుకుని నువ్వు తినే అంటాడు. ఆ అమ్మాయి కాసేపు చూసి ఆ పని చేస్తుంది. మనసు కష్టపెట్టుకోదు. ఆ అమ్మాయి ఏదైనా చదువుతుంటే వింటూ ఉన్నవాడల్లా ఫోన్ రాగానే పరిగెత్తుతాడు. శ్రీలతే కాలక్షేపం కబుర్లు 15 గంట సేపు. అప్పటికి ఫోన్ పెట్టి వెనక్కి రాగానే రజని ఎప్పట్లాగే మళ్ళీ చదువుతుంది. పుస్తకం విసిరేసి లేచిపోదే అనిపిస్తుంది రుక్మిణికి. నిన్నటిదాకా రుక్మిణికి కూడా కొడుకు మీద అనుమానం లేదు. కానీ కళ్ళ ముందు ఎన్ని జరుగుతున్నా సందేహించకపోతే అంత గుడ్డి ప్రేమ ఎవరిని రక్షిస్తుంది? ఇక ట్యాక్సీ దిగి ఇంట్లో కాలు పెట్టగానే రజని వచ్చేసా, నా స్కూటర్ నాకు ఇచ్చేయాల్సుమా అంటాడు. క్షేమంగా వచ్చేసాడనే సంతోషంతో రజని నవ్వింది. అప్పటి నుంచి టూర్ కబుర్లు చెప్తూనే ఉన్నాడు. ఆ బీచ్కి వెళ్ళాం, ఈ థియేటర్కి వెళ్ళాం, షిప్పులో తిరిగామంటూ.
సూట్ కేసు తెరిచి జీడిపప్పు ప్యాకెట్ల భోజనాలు టేబుల్ మీద పడేసేవాడు. అమ్మ నీకే అంటూ పట్టుకుచ్చు లాంటి చెప్పులు తెచ్చి తల్లి పాదాల దగ్గర పెట్టాడు. రజనీ మీదకి ఒక చీర ప్యాకెట్ విసిరాడు హాస్యంగా. చూడు లత సెలెక్ట్ చేసింది. అరే మర్చిపోయానంటూ ఫోన్ దగ్గరికి పరిగెత్తాడు. లత వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి ఇంటికి చేరిందా అని వాకప్ చేశాడు. ఇంకా రాలేదా అని కంగారు పడ్డాడు. రాగానే చేయమనండి అని ఫోన్ పెట్టేశాడు. అర్జెంటుగా స్నానం చేయాలంటూ బాత్రూంలోకి పరిగెత్తాడు. బయటికి రాగానే ఎవరైనా ఫోన్ చేశారా అన్నాడు ఆతృతపడుతూ. లేదు అంది రజని భావంగా. లేదా అంటూ ఫోన్ దగ్గరికి పరిగెత్తాడు. అవతల నుంచి ఆ అమ్మాయే మాట్లాడింది. ఇప్పుడే చేద్దాం అనుకుంటున్నాను అంది. నేను ఎంత కంగారు పడుతున్నానో తెలుసా? నేనే డ్రాప్ చేసి సీట్ వస్తే పోయేదనుకుంటున్నాను. సర్లే సేఫ్గా చేరావు కదా, పెట్టేస్తున్నా అని ఫోన్ పెట్టేశాడు. అన్నం పెట్టేనా అంది రజని అప్పటిదాకా ఎదురు చూస్తూ నిలబడి. ఆ మాటకు జవాబు చెప్పకుండానే అమ్మా నీ జ్వరం తగ్గిందా అంటూ తల్లి గదిలోకి వెళ్ళాడు. రుక్మిణి అంతా వింటూనే ఉంది. కొడుకు చేష్టలు చూస్తూనే ఉంది. మొహం చిట్లిస్తూ జ్వరం నాకు కాదులే రజనీకి, అన్నం తినేసిరా మాట్లాడుకోవచ్చు అంది. హాల్లోకి పరిగెత్తాడు. సారీ రజని మర్చిపోయాను, ఇప్పుడు బాగానే ఉందిగా, అన్నం పెట్టేస్తావా అంటూ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. రజని కొంచెం నవ్వు మొహంతో భోజనం వడ్డించే కార్యక్రమం ప్రారంభించింది. వచ్చే వారం మళ్ళీ వెళ్ళాలేమో, ఇంకా ఫైనలైజ్ కాలేదు, ఒక్కరోజేలే. గోవాయేనా? కాదు సేలం అన్నట్టు చీర నచ్చిందా? రజని కొంచెం నవ్వింది. బాగుంది. మరి ఏంటనుకున్నావు, లత టేస్ట్ చాలా ఫైన్గా ఉంటుంది. వాళ్ళ ఆఫీస్కి వెళ్ళావా? నిన్న కూడా వెళ్ళాను. జ్వరంతోటే తగ్గిందిగా. 2 రోజులు రెస్ట్ తీసుకుంటే సెలవు పెట్టేయకపోయావా? నీ ఆరోగ్యం కన్నా ఎక్కువ. రజని చిరునవ్వుతో ఊరుకుంది. ఎంత అల్ప సంతోషమో. భోజనం చేస్తున్న పావు గంటలో 2 సార్లు ఫోన్లు. వేరే వాళ్ళు. తినడం పూర్తి చేసి తల్లి గదిలోకి వచ్చాడు. అమ్మా ఏంటి మాట్లాడాలన్నావు? చెప్పు. భలే నిద్ర వచ్చేస్తోంది. 2 రోజుల నుంచి సరిగా నిద్రే లేదు అంటూ మంచం పక్కన కుర్చీలో కూర్చున్నాడు. అయితే వెళ్ళి నిద్రపో. కాదులే చెప్పు. ఏం లేదు ఊరికే అన్నాను. మళ్ళీ వెళ్ళాలా ఎక్కడికన్నా? ఇప్పుడు కాదులే వచ్చే వారంలో. అదేలే. తల్లి మొహంలో ఎంత చిన్న మార్పైనా మురళికి అర్థమైపోతుంది. ఎందుకు అలా ఉన్నావు, ఒంట్లో బాగాలేదా అమ్మా అన్నాడు కొంచెం కంగారుగా. అబ్బే అదేం లేదు. కొడుకు రాకముందున్న కోపం అంతా అడుగంటినట్టయింది. నిన్నటి నుంచి ఏమిటో ఒకటే దిగులుగా ఉంది. ఎప్పుడో మర్చిపోయినవన్నీ గుర్తొస్తున్నాయి. నీ చిన్నప్పుడు మీ నాన్న సంగతి తెలిసినప్పుడు మనిద్దరం రాత్రి తెల్లవారులు వాకిట్లో కూర్చుని ఏం చేద్దాం అని ఆలోచించాం, గుర్తుందా? మురళి తెల్లబోతూ అదెందుకు ఇప్పుడు అన్నాడు. కాదులే చెప్పు, గుర్తుందా? ఎందుకు లేదు, బాగా గుర్తుంది. అప్పుడు మనిద్దరం కలిసి ఆలోచించుకున్నాం. ఇప్పుడు ఒక్కదాన్నే ఆలోచిస్తున్నాను ఏం చేయాలి అని. ఎందుకు, దేన్ని గురించి? దేన్ని గురించి ఉంటుంది, మన గురించే. అప్పుడు ఆ మనిషి చేసిన దుర్మార్గానికి ఇద్దరం ఒక్క మాటగా నిలబడి అతనితో సంబంధం తెంపేసుకున్నాం. ఇప్పుడు నువ్వే అలాంటి పనికి తలపడితే నేనేం చేయాలి మురళి? నువ్వే చెప్పు, బాగా ఆలోచించి చెప్పు. నేనేం చేశానమ్మా? నేనేం చేశాను అంటూ మురళి నిర్ఘాంతపోతూ చూశాడు. నువ్వేం చేశావో ఏం చేస్తున్నావో నీకేం తెలుసు? అంత ఆశ్చర్యపోతావెందుకు? మీ నాన్న మనకు చేసిన ద్రోహమే నువ్వు రజనికి చేస్తున్నావు. శ్రీలతతో నీ వ్యవహారాలు నేను కూడా గ్రహించలేననుకుంటున్నావా? నేను కూడా చిన్నపిల్లలనుకుంటున్నావా అంటూ రుక్మిణి కొడుకుని తీక్షణంగా చూసింది. మురళి నోట మాట్లాడినట్టయ్యాడు. కంగారు పడుతూ అమ్మా అదేమిటి, శ్రీలతతో నా వ్యవహారాలు ఏమిటి, అలా మాట్లాడుతున్నావేంటి అంటూ ఆశ్చర్యంగా చూశాడు. రుక్మిణి మొహం చిట్లిస్తూ అంది. ఎలా మాట్లాడుతున్నాను? ఉన్న సంగతే మాట్లాడుతున్నాను. లేని సంగతి కల్పిస్తున్నానా? నిన్ను నిష్కారణంగా అనుమానించడానికి నా మనసు ఒప్పుతుందా? కానీ ఎన్నాళ్ళు ఉంటాను కళ్ళు మూసుకుని? నువ్వు రజనీతో అడుగడుగున ఎంత నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నావో, ఆ శ్రీలత మీద ఎంత మోజుగా ఉంటున్నావో నేను గమనించడం లేదనుకుంటున్నావా మురళి? అయ్యయ్యో అదేం లేదమ్మా, నిజం, నన్ను నమ్ము. కొంచెం సరదాగా ఉన్నాం అంతే, అంతకన్నా ఏ సంబంధం లేదు, అంతే, ఏమీ లేదు. మురళి, ఆ అమ్మాయితో నీకేముందో ఏమి లేదో ఈ మాటలు నువ్వు తల్లితో మాట్లాడాల్సిన మాటలు కావు. భార్యతో 10 నిమిషాలు ఓపికగా మాట్లాడలేవు. ఆ అమ్మాయితో 2 గంటలు ఫోన్లో ముచ్చట్లాడేస్తావు. ఆఫీసులో కబుర్లు చాలక ఇంటి దగ్గర కూడా ఫోన్లు పట్టుకుని వేళ్లాడతావు. ఎంత మోజు లేకపోతే ఆ పిల్ల తలకు మర్దనాలు చేస్తావు, చేతులు లాగి సరసాలు ఆడతావు. మీ నాన్న లాంటి వాడికి వేరే కాపురం పెట్టినా తప్పేం లేదు. నీకు కొంచెం సరదాగా తిరిగితే తప్పేం లేదు. ఈ తప్పొప్పులు మీరే నిర్ణయించుకుంటే కాదు, ఆ కష్టం కట్టుకున్న వాళ్లకు తెలుస్తుంది. రజనిని నువ్వే నీ ఇష్టంతో చేసుకున్నావు. ఆ అమ్మాయిని నీకెవరూ బలవంతంగా అంటగట్లేదే. అయితే నీ మనసు మారిపోయింది, నీ ఆకర్షణలు మారిపోతున్నాయి. నీ చేతిలో లేని దానికి నువ్వు మాత్రం ఏం చేస్తావులే?
అందుకే నీతో ఓ మాట చెప్పాలనుకుంటున్నాను. ఎన్నాళ్ళు ఈ బందికానాలో ఉంటావు? తెగించి నీ మనసులో బాధ రజనీకి చెప్పి, నీ మీద నాకు ఇష్టం పోయింది అని చెప్పి నీ దారి నువ్వు వెళ్ళిపో. కొత్త మోజు ఎక్కడ ఎన్నాళ్ళ దాకా ఉంటుందో అప్పటిదాకా అక్కడ ఆనందంగా ఉండు. అది కూడా మారిపోతే ఇంకొకటి రాదా? సరదాలకు కరువా నీకు? లోకం నిండా సరదాలే కదా. రజనీ సంగత ఎవరి సంగతాలు చూసుకుంటారు. నువ్వేమన్నా అమ్మాయికి రక్షకుడువా? నువ్వు లేకపోతే ఆ అమ్మాయి చచ్చిపోతుందా? నన్ను పెళ్లి చేసుకున్న మనిషి నన్ను వదిలిపెడితే నేను చచ్చిపోయానా? అలాగే ఆ అమ్మాయి తన బతుకుతుంది. ఆ ఆలోచన నీకు అక్కర్లా. నీ దారి నువ్వు వెళ్ళిపో. ఆ శ్రీలతతో మాట్లాడుకుని తొందరగా ఏర్పాటు చేసుకో. ఈ మాటే చెప్పాలనుకున్నాను నీకు. అంతే, విన్నావు కదా? ఆ ఏర్పాటు ఏదో చేసుకో. మురళి కింద పెదవి మీదకెత్తకుండా తల వాల్చేసి కూర్చున్నాడు. కట్టుకున్నవాడు వేషమెత్తన్న అభిమానం చూపించలేదని, నేను కన్న తండ్రి ఎన్నడూ ప్రేమించలేదని నువ్వు ఎంత క్షోభపడ్డావో అంతా మర్చిపోయావు. నీ కాలం వచ్చినప్పుడు నువ్వు అలాగే తయారయ్యావు. ఆ మనిషి చేసిన దుర్మార్గం అయితే నువ్వు చేసేది సన్మార్గం అవుతుందా? ఆ మనిషితో ఎందుకు తెగదెప్పులు చేసుకున్నాం మనం? అదే పని నువ్వు చేస్తే నీతో రాజీ పడతాననుకున్నావా? భర్తను ఎదిరించి బతికింది బిడ్డలతో రాజీలు పట్టానిక? నీ చేష్టలు చూస్తూ తల ఊపుతూ కాలం గడుపుకోమంటావా? అలా జరగదు మురళి. ఎవరి దారి వాళ్ళు చూసుకుందాం. నా కుట్టు పని నాకుంది. నా ఆయా పని నాకు మళ్ళీ దొరక్కపోదు. తిండి సంపాదించుకోవటం కష్టం కాదు. నీ దారిని ఇది, నా దారి నాది. ఇది చెప్పాలని నిన్నటి నుంచి ఆలోచిస్తున్నాను. విన్నావు కదా? మురళి జవాబు చెప్పే ప్రయత్నం చేయలేదు. రజని నిర్ఘాంతపోతూ తలుపు దగ్గర నిలబడి వింటోంది. అత్తగారిని అంత కోపంగా ఎప్పుడూ చూడలేదు. భర్తనంత నిస్సహాయంగా కూడా ఎప్పుడూ చూడలేదు. రజని కూర్చో, నీతో కూడా మాట్లాడాలి. రజని మాట్లాడకుండా బల్ల చివర కూర్చుంది. మురళితో మాట్లాడింది విన్నావా? ఆ శ్రీలతతో వ్యవహారం నీకు ఎలా ఉందో కానీ నేను మాత్రం భరించలేకపోతున్నాను. నీతో మాట్లాడటానికి 2 నిమిషాలు కూడా శ్రద్ధ పెట్టాడు. ఆ మనిషి కోసం ఫోన్ దగ్గరే వేళ్లాడతాడు. నువ్వెంతో ముచ్చటగా పుస్తకం చదివి వినిపిస్తుంటే అవతల మనిషి ఫోన్లో పిలవగానే నిన్ను తోసి పారేసి ఆ మనిషితో కాలక్షేపం చేస్తాడు. అది చాలదు నీ శరీరం దహించుకుపోవటానికి, నీ రక్తం ఉడికిపోవటానికి? అంతా నీ కళ్ళ ముందే జరుగుతూ ఉంటుంది. అయినా నువ్వు చూడదలుచుకోవు. నువ్వు గట్టిగా బాధపడటం నేను ఒక్కసారి కూడా చూడలా. ఇంత నిమ్మకు నీరెత్తినట్టు ఎందుకుంటావో నాకు అర్థం కాదు. మురళికి నీ మీద ప్రేమ పోయిందని నీకు అర్థం కావట్లేదా రజని? మనస్సు లేని కాపురం ఎందుకని అతనికి చెప్పేరాదు? అతని దారిని అతన్ని వెళ్ళిపోమని వదిలేరాదు? నీకు ఇంకోసారి ఇంకో దారి ఏర్పడేదాకా నీకు అండగా నేనుంటాను. నన్ను నమ్ము. మురళి నీ బందికానా నుంచి పంపించేయి. అతనికి ఎవరితో ఆనందంగా ఉంటే వాళ్ళతో బతకమని చెప్పు. నీతో ఆనందం లేదు కదా, అలాంటి మనిషితో జీవితం ఎందుకు నీకు? చేయలేవా అలాంటి పని? ఎందుకు చేయలేవు? మురళి చేష్టలే బాగున్నాయా నీకు? ఇలాగే భరిస్తూ ఉంటావా? నీ జీతం కన్నా అతని జీతం 20 రెట్లో 25 రెట్లో ఎక్కువ. అతను నీ కోసం కొనని వస్తువు లేదు. రేపో మాపో కారు కూడా తేబోతున్నాడు. రాబోయే కాలం అంతా ఇంతకన్నా సిరి సంపదలతో గడుస్తుంది. కాకపోతే నువ్వు అతన్ని చూసి చూడనట్టు వదిలేయాలి. వేలు సంపాదించే భర్త కదా, కంప్యూటర్ కంపెనీలో పెద్ద పదవిలో ఉన్నాడు కదా, అతని సరదాలు అతనికి ఉంటాయి, అతని కాలక్షేపాలు అతనికి ఉంటాయి. నీ కోపతాపాలతో అతనికి కాళ్ళబంధం కాకూడదు. ఆ ఒక్క స్వేచ్ఛ అతనికి ఇచ్చేస్తే నీకోసం అతను ఎన్ని వస్తువులైనా కొంటాడు. అందుకే నువ్వు ఇంత అణుకువగా ఉంటున్నట్టున్నావు. మీ ఇద్దరితోటి పిచ్చెత్తినట్టుగా ఉంది నాకు. ఎన్నాళ్ళు ఇలాగా? ఇద్దరు తేల్చి చెప్పండి. ఎప్పట్లాగే మనం ముగ్గురం కలిసి ఉందామా, లేకపోతే రజని మన ఇద్దరం కలిసి ఉందామా? అది ఇది కాకపోతే నా దారిని నేను వెళ్ళిపోనా? ఏదో ఒకటి తేల్చుకోవాలి మనం. మీతో సర్దుకోవటం నా వల్ల కాదు. అది చేతనైతే నా బతుకు ఇంకోలాగా నడిచేది. అతని భార్యల్లో ఒక భార్యగా అక్కడే పడుండేదాన్ని. అది చేతగానప్పుడు వాళ్ళ కొడుకు చేష్టలు చూస్తూ కొడుకు దగ్గర పడుండడం ఎలా చేతనవుతుంది నాకు? నా వల్ల కాదు. రజని చెంపల మీద నుంచి జలజల కన్నీళ్లు జారిపోతున్నాయి. తల వంచి వెక్కి ఏడవడం మొదలెట్టింది. మురళి చప్పున లేచి రజని దగ్గర నిలబడి, చచ్చా ఊరుకో, ఏం లేదు ఊరుకో అని రోమాలతో కళ్ళు తుడిచాడు. రజని ఇంకా ఏడుస్తూనే ఉంది. మురళి కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. తల్లి చూస్తూ అక్కడే నిలబడ్డాడు. అదండి కథ. ఒకసారి ఇదే కొడుకు ఇదే తల్లి ఆ తండ్రి చేసే అకృత్యాలను ప్రశ్నించటం, అక్కడి నుంచి వాళ్ళు విడిపోయి రావటం, అదంతా తర్వాత జరిగిపోయింది అంతా. మళ్ళీ ఈయన పెళ్లి చేసుకున్నాక ఈయన అదే కార్యక్రమం స్టార్ట్ చేశాడు. దానికి ఆ భార్య మళ్ళీ అదే పొజిషన్లో ఏమీ చేయలేకపోయింది. కానీ ఆ అత్త మాత్రం ఎలా మాట్లాడిందో విన్నారుగా కొడుకుతో. నువ్వు చేసేది కరెక్ట్ కాదు అని చెప్పని ఆ రోజు భర్తను అడిగిందో లేదో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం బాగా పోరాడింది.
కొడుక్కి క్లియర్గా బుద్ధి రావాలని ప్రయత్నించింది. మరి ఆ కథ సుఖాంతం అవుతుందని మనం ఆశిద్దాం. థ్యాంక్ యూ.